యజుర్వేదం 37వ అధ్యాయంలో 13వ మంత్రం. ఇందులో విషయం జ్ఞాన కర్మోపాసనలచే సుఖ శాంతులు. జ్ఞానము అనంతరం దాన్ని కర్మగా మార్చుకోవటం, అనంతరం దాని ఉపాసన, దాని ప్రయోజనాన్ని పొందటం. దీని చేత మానవులు కలిగే సుఖ శాంతులు అనే విషయాన్ని అందరూ తెలుసుకుందాం. ఓం స్వాహా మధుష్టి పరిశ్రీయస్వ దివస్వం స్పృశస్ స్వాహి మధు మధు మధు. ఇది మంత్రము. ఇందులో ప్రతి పదార్థము ఓ విద్వాంసుడా అనేది ఇందులో సంబోధన. ఈ మంత్రంలో పరమాత్మ విద్వాంసుడి గురించి ఏం చెప్తున్నాడు? నీవు మరుద్భిహి అంటే మరుద్భిహి అంటే మనుష్యులతో పాటు. స్వాహ మరుద్భిహి అనేది మొదట ప్రారంభమైంది. ఈ మరుద్భిహి అంటే మనుష్యులతో పాటుగా స్వాహ సత్క్రియను. మన వేదమంత్రాల్లో స్వాహ ఆహుతించుడు స్వాహ అంటాము. స్వాహ అంటే ఈ నా వాక్యము సత్యోపేతమేగా అని చెప్పుకుంటాము. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. స్వాహ అంటే సత్క్రియను, మధు కర్మను, మధు ఉపాసనను, మధు విజ్ఞానమును. మంత్రాంతంలో మనకి మధు 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 అని 3 సార్లు వచ్చింది. మూడింటికి 3 రకాలైన అర్థాన్ని ఇందులో చెప్పారు. మొదటి మధు అంటే కర్మను, రెండవది మధు అంటే ఉపాసనను, మూడవది మధు అంటే విజ్ఞానమును. శ్రీయస్వ సేవించుము, సంస్పృశ చక్కగా స్పర్శించు, దివహ ప్రకాశరూప విద్యుత్తు నుండి, మమ్ము పరిపాహి అన్ని వైపుల నుండి రక్షించుము. దీని యొక్క భావార్థము, ఓ విద్వాంసుడా నీవు ప్రజలతో పాటు సత్క్రియను, కర్మను, ఉపాసనను, విజ్ఞానమును సేవించుము, రక్షించుము. పూర్ణ విద్వాంసులతో పాటు కర్మోపాసన జ్ఞాన విద్యలను, సత్క్రియను గ్రహించి సేవించువారు సురక్షితులై బృహదైశ్వర్యమును, సుఖశాంతులను పొందుచున్నారు. ఇది ఈ ఉపాసన వల్ల పరమేశ్వరుని యొక్క పూర్ణ శ్రేష్ఠ సాంగత్యం కలుగుతుందని ఈ మంత్రం చెప్తుంది. ఇప్పుడు మనం ఇందులో గ్రహించిన విషయం ఏమిటి? ఓ విద్వాంసుడా నీవు మనుషులతో పాటుగా, అంటే మనుష్యులు ఏది చేయాలో విద్వాంసులను చూసి తెలుసుకోవాలి. విద్వాంసులు కేవలం వారి కొరకే కాకుండా మానవుల కొరకు కూడా వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందించాలి. ఆ అందిన జ్ఞానము ఏదైతుందో వేద జ్ఞానము, ఆ వేద జ్ఞానము జ్ఞానంగానే మిగిలిపోకూడదు. అది కర్మగా మార్చుకోవాలని అనుష్ఠించాలి. ఆ వేద జ్ఞానంలో ఏ విషయం చెప్పారో ఆ విషయాన్ని మనం ఆచరించి దాని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవం అంటే అక్కడ ఉపాసన, దానిని మనం పొందాలి. మనం ఎంత జ్ఞానాన్ని గ్రహించినప్పటికీ ఆ జ్ఞానము కర్మగా మారకపోతే అది బూడిదలో పోసిన పన్నీరే అని గ్రహించండి. అది విషయం. వేదంలో చెప్పబడిన సమస్త జ్ఞానము కూడా ఋషులు మళ్ళీ వాళ్ళు ఏం చేశారంటే వారు దాన్ని ఉపాసన కోసం ఆ సాధన చేశారు. కర్మ అంటే సాధన, అందులో విషయాన్ని సాధన చేసి సాధించారు. కాబట్టి మానవులందరూ విద్వాంసులతో పాటుగా ఈ వేదంలో చెప్పబడేటటువంటి కర్మోపాసన విద్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సత్యోపేతం చేసుకోవాలి. అది సత్యమని నిరూపణ చేయబడాలి. నిరూపణ చేయాలంటే వాటిని
మనం ఆచరించి అనుభవంలో తెచ్చుకొని అప్పుడు ఇతరులకు బోధించాలి. అప్పటి వరకు ఆ జ్ఞానం అలాగా ఉంటుంది. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది. అది ఏమిటంటే, చతుర్వేదాల జ్ఞానాన్ని పొందినప్పటికీ పరమాత్మ గురించి తెలుసుకోకపోతే ఆ తెలుసుకున్న జ్ఞానమంతా వృధా అని ఒక మంత్రం చెప్పబడుతుంది. అదేంటంటే అది చాలా సామాన్య పరిచయం. కాబట్టి పరమాత్మే చెప్తున్నారు, కేవలం గ్రంథ జ్ఞానం కాదు, అది అనుభవ జ్ఞానం కావాలి. కనుక దానికోసం మనమంతా ఏమి చేయాలి? ఆ జ్ఞానము సత్యముగా ప్రకటింపడాలంటే దానిని మనము అనుసరించి ఆచరించి అనుభవంలో తెచ్చుకొని దాని రక్షణను మనం అనుభూతి చెందాలి. రక్షణ అంటే ఇక్కడ సుఖము, శాంతి. ఆత్మకు కావలసిన రక్షణ సుఖము, శాంతి. ఆ ఈశ్వర సాన్నిధ్యంలో ఆ ఈశ్వరుని యొక్క జ్ఞానంతో మనం నిర్భయమవుతాము. ఆ నిర్భయత్వంతో పాటు మోక్షానంది కూడా ప్రాప్తింపు చేసుకుంటామని ఈ మంత్రం ద్వారా అర్థం చేసుకోవాలి. కనుక నిత్యము మనం అధ్యయనం చేసిన ఈ జ్ఞానాన్ని సుప్రయోగం మంచిగా ప్రయోగించి అనుభూతిని పొందాలని ప్రయత్నం. ఓమితి శం.